పిల్లల్ని చూసుకోవడానికి నువ్వున్నావు కదా మిస్ నన్ను అమ్మ. చూసుకోవడానికి ఎవరున్నారండి? నేనేమైపోవాలి? మీకు గతమే గుర్తు రావాలనుకుంటే ఆ పని నేను ఎప్పుడూ చేసేదాన్ని. జరిగినవన్నీ చెప్పేసి ఉండేదాన్ని. మీకు గతం గుర్తు రావడంతో పాటు మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యం. మీరు మాకు కావాలి సార్. సారీ బాగి, నాకు నీ గురించి గుర్తొచ్చినా బుజ్జమ్మ మన కూతురే అని తెలిసినా నీతో చెప్పకుండా దాచాను. నన్ను క్షమించు. నీ బాధ నాకు అర్థమవుతుంది. అది నువ్వు దాచుకోలేక బయటపడుతున్నావు. ఆ బాధలో నువ్వే నా భార్యవని చెప్పకనే చెప్తున్నావు. అది నీకు తెలియటం లేదు. సారీ సార్, ఎమోషన్లో ఏదేదో మాట్లాడేశాను. అసలే పిల్లలకి తల్లి లేదు. మళ్ళీ మీకేదైనా అయితే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేశాను. అంతే సార్. చాలా పొద్దుపోయింది సార్, ఇక పడుకోండి. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మీ హెల్త్ సెట్ అవుతుంది. పడుకోండి సార్. నువ్వుండగా నాకు ఏ బాధ లేదు బాగి, భయం కూడా లేదు. మనసుకు హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటూ నన్ను, పిల్లల్ని, ఇంటిని సెక్యూర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ బాగి. లవ్ యూ. ఆయన నిద్రపోయారు. ఈయనేంటి నా చేతిని ఇలాగే పట్టుకొని నిద్రపోయారు? తీసుకుందాం అంటే రావట్లేదే. ఇప్పుడేం చేయాలి? కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. ఆ రోజులు ఎంత బాగుండేవి. మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో.